తమిళనాడులో విజయ్ కాంగ్రెస్ కి బంపర్ ఆఫర్ ఇవ్వడమే కాదు, ఇప్పటి వరకు కాంగ్రెస్ కి ఏదైతే దూరమైందో గత 6 దశాబ్దాలుగా తమిళనాడు అసెంబ్లీలో స్థానం అయితే వచ్చింది, కానీ క్యాబినెట్ లో ఇప్పటి వరకు అంటే 6 దశాబ్దాలుగా క్యాబినెట్ లో ఎక్కడ ప్రాతినిధ్యం వహించలేకపోయింది జాతీయ పార్టీ కాంగ్రెస్. అంటే స్వతంత్రం వచ్చిన ఒక 10-15 సంవత్సరాల వరకు మాత్రమే అక్కడ తన యొక్క పాత్ర పోషించింది. ఆ తర్వాత ఎప్పుడైతే డిఎంకే పార్టీ అధికారంలోకి వచ్చిందో అప్పటి నుంచి డిఎంకే అన్న డిఎంకే తప్ప కాంగ్రెస్ ఇప్పటి వరకు రాలేదు. కొన్ని కాంగ్రెస్ వీళ్ళతో కలిసి పోటీ చేసిన క్యాబినెట్ లో ఇప్పటి వరకు వాళ్ళకి ఎక్కడా కూడా అవకాశం ఇవ్వలేదు కాంగ్రెస్ ఎమ్మెల్యేలకి. కానీ ఇప్పుడు విజయ్ 1967 తర్వాత మళ్ళీ ఇప్పుడు విజయ్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు విజయ్ తన క్యాబినెట్ లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలకి ఇద్దరికి స్థానం కల్పిస్తున్నాడు. ఒకరేమొచ్చేసి విజయ్ కుమార్, ఇంకొకరు వచ్చేసి పి విశ్వనాథ్ అంట. వీళ్ళిద్దరికి రేపు ప్రమాణ స్వీకారం అయితే చేయబోతున్నాడు. 59 సంవత్సరాలు, 1967 డిఎంకే 67లో వచ్చింది అధికారంలోకి. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎవరు మంత్రులుగా చేయలేదు కాంగ్రెస్ వాళ్ళు, ఎమ్మెల్యేలుగా ఉన్నారు. కానీ ఆ విధంగా మొత్తానికి కాంగ్రెస్కి అయితే మంచి అవకాశం ఇచ్చాడు విజయ్. దానికి ఇప్పుడు అధ్యక్షుడు ఖర్గే ఆమోదం తెలిపాడు. కేసీ వేణుగోపాల్ కూడా దీన్ని అధికారికంగా తన ట్విట్టర్లోనైతే విషయాన్ని చెప్పాడు. సో ఇది ఒక పెద్ద బంపర్ ఆఫర్ అని చెప్పొచ్చు. మన డిఎంకే కూడా చెప్పింది, మీకు 30 స్థానాలు ఇస్తాం, కానీ 30కి 30 గెలిచినా సరే క్యాబినెట్లోకి మాత్రం అవకాశం ఇవ్వం, క్యాబినెట్లోకి తీసుకునే ప్రసక్తే లేదని చెప్పింది. అయినా సరే సిగ్గు లజ్జ వదిలేసినటువంటి కాంగ్రెస్ దానికి కూడా ఒప్పుకుంది. కానీ చూడండి, 5 అంటే 5 స్థానాలు గెలిచినటువంటి కాంగ్రెస్ డిఎంకేని కాదని టీవీకే పార్టీకి మద్దతు తెలపడంతో ఈ విధంగా 5 మంది ఎమ్మెల్యేలు ఉంటే ఇద్దరికి అవకాశం కల్పించారు కేబినెట్ మంత్రులుగా. అయితే ఏ శాఖ ఇచ్చారన్న విషయం తెలియలేదు, కానీ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆ విషయాలు బయటకు వస్తాయి.